ఏమిచ్చినామో మేమేమో ప్రజలకు తెలుసు. 8 మంది ఎంపీలను గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలను గెలిచినాం, మన సర్పంచ్లను గెలిచినాం. 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఏమి ఇచ్చిండో ఫస్ట్ చెప్పాలి. ప్రజలు వాళ్ళు అదే అడుగుతున్నారు. ఇవాళ మున్సిపాలిటీస్కు, కార్పొరేషన్స్కు, గ్రామ పంచాయతీ ఒక్క పైసానని ఇచ్చిండా? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసానని వచ్చిందా? మొన్న కూడా 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వలే. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గదే అడుగుతున్నారు ప్రశ్నలు. 2500 రూపాయలు మాకు ఎందుకు ఇవ్వలేదు? 4000 రూపాయల పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు? మాకు తులం బంగారం ఎందుకు ఇవ్వలేదు? స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు? ఉద్యోగస్తులు డిఏలు మాకెందుకు ఇవ్వలేదు? పిఆర్సీ ఎందుకు అమలు చేస్తలేరు? పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు ఎందుకు ఇస్తలేరు? పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు? మా రోడ్లు ఎందుకు బాగుపడతలేవు? మా మోర్లు ఎందుకు కడతలేరు? మాకు లైట్లు ఎందుకు పెడతారు? కనీసం వాటర్ సప్లై లేదు కార్పొరేషన్ మున్సిపాలిటీస్లలో. శ్మశాన వాటికలు లేవు, కమ్యూనిటీ హాల్ లేవు, గుళ్ళు లేవు, బల్లులు ఏమి లేవు. కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ మీద కోపంతో బీఆర్ఎస్ ఆడిష్ పడేసారు. బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఓటేసాక 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బండారం అంతా బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో ఏం చేయలే, ఇక చేసే ప్రసక్తే లేదు, ఆ పార్టీ మీద నమ్మకం లేదు అని చెప్పి భావించే ఇలా కార్పొరేషన్లో, మున్సిపల్స్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. అభివృద్ధిని మధ్యలో ఆపొద్దని ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఆ ఫ్రస్ట్రేషన్లో ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి గారు ఆయననే ఓటమిని అంగీకరించే ఇవాళ ఆ వ్యాఖ్యలు చేస్తున్న విషయం వాస్తవం. సేమ్ స్క్రిప్ట్ గాంధీభవన్ తయారవుతుందా, దారుసంలో తయారవుతుందా నాకు తెలియదు. ఇప్పుడు కర్మేల్ కలిసి ఏమన్నాడు? బండి సంజయ్కి ఆయన భార్య కంటే ఆయన మీద ఎక్కువ ప్రేమ అన్నాడు. సేమ్ కామెంట్స్ చేస్తాడు. మీ ఇద్దరి మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందా లేదా? కరీంనగర్లో 100 కోట్ల డీల్ జరిగిందా లేదా? వాళ్ళ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా, వాళ్ళ కార్యకర్తలకు డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఎంఏం పార్టీలకు డబ్బులు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళకి మేయర్ ఇచ్చి వాళ్ళ పార్టీని వాళ్ళే భూస్థాపితం చేసుకుందామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆలోచించాలి.